హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది వరల్డ్ క్రూజ్ ట్రావెలర్. ఈ వీడియోలో యూకేలో పార్ట్ అయినటువంటి స్కాట్లాండ్ క్యాపిటల్ అయిన ఈడెన్బర్గ్ అయితే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు జెంటిల్ రిమైండర్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ఇక్కడ మా షిప్ అయితే డాక్ చేసి ఉంది ఒక 20 days నుంచి. సో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించిన విధంగానే కొన్ని సిటీ ఈడెన్బర్గ్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడి నుంచి అయితే నేను మా షిప్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్ నేను బయటికి వెళ్తున్నాను, కొంచెం షాపింగ్ చేసి మీకు సిటీ అంతా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, షిప్లోంచి అయితే బయటికి వెళ్తున్నాము. సో ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరాము. ఇది పోర్టు, ఈడెన్బర్గ్ పోర్టు. సో ఇక్కడి నుంచి అయితే మేము ట్రామ్ తీసుకోబోతున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ట్రామ్ అయితే ఉంది. సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లోని ట్రామ్ స్టేషన్ ఉంది. సో నేను ట్రామ్లోనైతే ట్రావెల్ చేస్తూ మీకు చూపిస్తాను. సో సిటీ అంతా కూడాను. సో ఎక్సలెంట్ సిటీ ఇది ఈడెన్బర్గ్. చూస్తున్నావు కదా, బ్యాక్ సైడ్ ట్రామ్ అయితే వెళ్తుంది. సో పక్కనే కార్లు కూడా వెళ్తూ ఉంటాయి పోటాపోటీగా. సో ట్రామ్ పక్క నుంచి. సో ట్రామ్ వెళ్తున్న ట్రాక్లో కూడా ఆపోజిట్లో కార్లు వెళ్తూ ఉంటాయి. లోకల్లో ఉన్న వాళ్ళకైతే అసలు భయం ఉండదు, ఎందుకంటే వాటితో ట్రావెల్ చేస్తూ వాళ్ళకి కూడా అలవాటు అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సిటీ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇది కోల్డ్ కంట్రీ చెప్పాను కదా, చాలా కూల్గా ఉంది. అసలు పబ్లిక్ అయితే బయట కనిపించడం లేదు. సో ఇక్కడ మనకి సోర్సెస్ అయితే ఎక్కువ అండ్ పీపుల్ తక్కువ. సో మనం కంపేర్ టు ఇండియా అయితే మనకి ఇండియాలో సోర్సెస్ ఉన్నా అండ్ జనాభా ఎక్కువ కాబట్టి క్రౌడీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు క్రౌడ్ అయితే కనిపించట్లేదు. సో చాలా తక్కువ పబ్లిక్ బయట తిరుగుతున్నారు. సో ఇక్కడైతే ఒక షాపింగ్ మాల్ ఉంది, చాలా పెద్ద షాపింగ్ మాల్, హెచ్ఎం షాపింగ్ మాల్ అనేసి. నేను లోపలికి వెళ్ళి తర్వాత చూపిస్తాను మీకు. సో ఇక్కడ పక్కనే అయితే ట్రామ్ స్టేషన్ ఉంది. ఈ షాపింగ్ మాల్ పక్కనే ఇది యాక్చువల్ అయితే పోర్ట్ ఏరియా, పోర్టు షాపింగ్ మాల్ అండ్ పక్కనే పోర్టు ట్రామ్ స్టేషన్. సో ఇక్కడ నుంచి అయితే మేము మెయిన్ సిటీలోకి వెళ్తున్నాము. సో నేనైతే అనుకుంటున్నాను సిటీని ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు చూపించుకుంటూ వెళ్తాను, కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో. సో అక్కడి నుంచి రిటర్న్ ట్రామ్లో అయితే మీకు ట్రామ్ నుంచి సిటీ అంతా చూపిస్తూ వస్తాను. సో ఇది హెచ్ఎం షాపింగ్ మాల్. సో యూరోప్లో అయితే హెచ్ఎం షాపింగ్ మాల్స్ చాలా పెద్దగా ఉంటాయి. మీకు బయటికి అయితే అలా కనిపిస్తుంది, నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. చాలా పెద్ద షాపింగ్ మాల్. సో ట్రామ్లో చూస్తున్నారు కదా, డిఫరెంట్ కలర్లో అయితే తిరుగుతూనే ఉంటాయి. సో ఇంతకుముందే నేను చెప్పినట్టు చూస్తున్నారు కదా, ఇక్కడ బస్సెస్ అండ్ కార్స్ అలా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నాయి ట్రామ్స్ అంత ఫాస్ట్గా అయితే వెళ్ళవు, కొంచెం స్లోగానే వెళ్తూ ఉంటాయి. సో అంత ప్రాబ్లం అయితే ఉండదు. రోడ్డు మీద వెళ్తున్నాయి కదా అనేసి భయపడవలసిన అవసరం లేదు. సో ఆఫ్కోర్స్ మనం నడిచేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి, ట్రాక్ పక్కన నడిచేటప్పుడు అయితే చూసుకుంటూ వెళ్ళాలి. సో మనకి ఆ ట్రామ్స్ చుట్టుపక్కల అయితే మనకి ఇండికేషన్స్ అన్నీ ఉంటాయి, మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో మన ఇండియాలో అయితే ట్రామ్స్ అయితే ఎక్కువ లేవు. బ్రిటిష్ టైంలో అయితే బాంబేలో, కోల్కతాలో కొన్ని సిటీస్లో అయితే ట్రామ్స్ ఉండేవి. సో యూరోపియన్స్ మెయిన్ సోర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ట్రామ్సే యూజ్ చేస్తూ ఉంటారు. నేను చాలా కంట్రీస్లో చూశాను, ఎక్కువ ట్రామ్స్ అయితే ఉన్నాయి. సో మన ఇండియాలో అయితే అంత పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ కాబట్టి, ట్రాఫిక్ ఎక్కువ. సో ఇక్కడైతే అంతగా ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు, అంటే మనకి మోస్ట్ ప్రాబ్లీ కార్స్ ఎక్కువ చూస్తున్నారు కదా, డిఫరెంట్ కార్స్. సో ఇక్కడ ఒక చర్చ్ అయితే ఉంది, బ్యూటిఫుల్ చర్చ్ చూడొచ్చు. సో నేను అలా చూపించుకుంటూ మీకు సిటీ వెళ్తూ ఉన్నాను. ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కాబట్టి చెప్తున్నాను. ట్రామ్స్ ఎక్కువగా ఇక్కడ వాడుతూ ఉంటారు ట్రాన్స్పోర్టేషన్కి. సో వీళ్ళకి ఉంటే ఎక్కువగా కార్సే ఉంటాయి, ఎక్కువ బైక్స్ ఇవి అయితే వాడరు ఎక్కువగా మన ఇండియాలో వాడినట్టు. సో అందుకని వీళ్ళు ఎక్కువ ట్రామ్స్ని అయితే వాడుతూ ఉంటారు. చూస్తున్నాను కదా, సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నేను మీకు ఇవన్నీ చూపిద్దామనేసి నేను బై వాక్, అంటే సిటీ కొంచెం దగ్గరగానే ఉంది. సో ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, మీకు చూపించుకుంటూ వెళ్తున్నాను. సో
నేను కొంచెం వాకబుల్గా వెళ్తే ఎక్కువగా సిటీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేసి. చూస్తున్నారు కదా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఫెర్రీ అయితే ఉంది. సో హౌసెస్ పక్కన అయితే వీళ్ళు ఫ్లవర్స్ డెకరేషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో కోల్డ్ కంట్రీ కాబట్టి అవి తొందరగా వాడిపోవడం గట్రా జరగదు. సో ఎక్కువగా నేను హౌసెస్ దగ్గర గార్డెనింగ్ అండ్ ప్లాంటేషన్ అయితే ఎక్కువ చూశాను. చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో అక్కడి నుంచి అయితే ముందుకు వెళ్తున్నాం సిటీకి. చూశారు కదా ఇక్కడ మనకి ట్రామ్ క్రాస్ అయ్యే దగ్గర చూశారు కదా సిగ్నల్స్ అవన్నీ అయితే ఉన్నాయి, ఇండికేటర్స్. సో నేను అలా ముందుకు వెళ్తా ఉన్నాను. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, పక్కన ముందు నడుస్తూ ఉన్నాడు. సో మేము కొంచెం షాప్స్ అవి చూసుకుంటూ ముందుకు మెయిన్ సిటీకి అయితే వెళ్తున్నాము. సో చూసారు కదా పబ్లిక్ అయితే కనబడట్లేదు. షాప్స్ పక్కన కానీ అక్కడ కూడా ఇవన్నీ కూడా షాప్స్ అయితే ఉన్నాయి, కానీ ఎవరు అంత ఎక్కువగా క్రౌడ్ అయితే కనిపించట్లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ స్కాట్లాండ్లో. సో ఇప్పటికీ స్కాట్లాండ్ అండ్ ఐర్లాండ్ యూకే అండర్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఒకలాగే ఉంటుంది మొత్తం. బ్రిటిష్ మనకి ఇండియాలో ఓల్డ్ బిల్డింగ్స్ ఎలా ఉంటాయో ఆ టైప్లోనే స్టోన్స్తో చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా చర్చెస్ ఇవన్నీ కూడాను. ఇది మెయిన్ సిటీకి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం మేము. సో కొంచెం ముందుకు వెళ్తున్నాము. షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ ఫేమస్ గార్డెన్ అవన్నీ ఉన్నాయి, చూపిస్తాను మీకు. సో నేను మెయిన్ సిటీకి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత టాల్ టవర్ ఉందో. సో ఈడెన్బర్గ్ సిటీ వచ్చేసి మనకి పురాతనమైన శిల్పాలతోటి అండ్ క్యాసిల్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఈ గార్డెన్ అయితే చాలా బాగుంది. సో పిల్లలందరూ ఆడుకుంటున్నారు. పక్కనంతా కూడా సిటీ ఉంది. సో మీకంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూపిస్తున్నాను, చూడొచ్చు బ్యాక్ సైడ్. సో ఇక్కడ నుంచి అయితే మేము ఈడెన్బర్గ్ టవర్కి అయితే వెళ్తున్నాము. సో ఈ గార్డెన్లో ఒక టవర్ అయితే ఉంది, పురాతనమైంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఈడెన్బర్గ్ టవర్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈడెన్బర్గ్లో మనకి సమ్మర్ టైం అనమాట. సో సమ్మర్ అయినా సరే అంత వేడిగా అయితే లేదు. సో అరౌండ్ 14-15 డిగ్రీస్ అయితే ఉంది. సో వింటర్లో అయితే ఆబ్వియస్లీ స్నోఫాల్ ఉంటుంది ఇక్కడ. సో మేమైతే ఇటువైపు సమ్మర్ టూర్ కింద వచ్చాము. సో మాకు లండన్ నుంచి మోస్ట్ ప్రాబ్లీ ఈస్ట్ లైక్ న్యూ క్యాసల్, దండి ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటుంది మా క్రూజ్ షిప్. సో మాకైతే ఒక 2 hours 3 hours అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది ఈడెన్బర్గ్ టవర్. సో దగ్గరికి అయితే వెళ్తాను. సో మాకు 2-3 hours అయితే బ్రేక్ ఉంటుంది మా జాబ్ అయిన తర్వాత. సో మస్తుగా మేము తిరగడానికి అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఈడెన్బర్గ్ టవరు. సో చాలా పురాతనమైంది. సో బిల్డింగ్స్ కూడా ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, చూస్తున్నారు కదా. సో ఈ పక్కనే ఒక పెద్ద క్యాసల్ అయితే ఉంది, పెద్ద కోట ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను. సో కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ముందుకు వెళ్తాను. సో సిటీ అయితే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది సిటీ. సో ఎక్సలెంట్ సిటీ. సో నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే తప్పకుండా మీకు ట్రామ్లో జర్నీ చేస్తూ మీకు చూపించుకుంటూ వెళ్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా ద స్కాటిష్ పీపుల్ అయితే ఉన్నారు చుట్టుపక్కలంతా. వీళ్ళకి స్కాటిష్ పీపుల్కి అయితే ఇండియన్స్ అంటే చాలా ఇష్టం. సో మన ఇండియన్స్ అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ. సో లైక్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు అండ్ జాబ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ యూకేకి రావడం అంటే చాలా పెద్ద ప్రాసెస్. సో నేనైతే చాలా లక్కీ. నేను షిప్లో పనిచేస్తూ ఇవన్నీ కంట్రీస్ అన్నీ తిరుగుతున్నాను ఫ్రీగా. సో ఇక్కడ లైక్ మామూలుగా అయితే జాబ్కి అప్లై చేసుకోవాలంటే ఒక 10-20 lakhs అయితే ఖర్చు పెట్టాలి.
సో ఇక్కడ నా ఫ్రెండ్ అయితే ఉన్నాడు, తను ఫిలిప్పీన్స్ నుంచి నా కొలీగ్, నాతో పాటు వర్క్ చేస్తూ ఉంటాడు. సో తను స్కెచెస్ షూస్ అయితే కొందామనేసి వచ్చాడు, చూస్తున్నాడు. మేమైతే ఎక్కువ షాపింగ్ అంటే మెయిన్ మాకు రిక్వైర్మెంట్ ఉన్నవి క్లాత్స్, షూస్ అండ్ గ్రోసరీ అయితే కొంటూ ఉంటాము. సో మా దగ్గర అయితే షిప్ మనీ కార్డ్ అని ఉంటుంది. మాకు క్రూజ్ కంపెనీ ఏదైతే మాకు అమెరికన్ బ్యాంక్కి కనెక్ట్ అయ్యి ఒక కార్డు ఉంటుంది. సో ఆ కార్డ్ అయితే ఎక్కడైనా వర్క్ చేస్తుంది అనమాట. మేము షాపింగ్ చేసుకోవచ్చు ఆ కార్డుతో. సో అదర్వైజ్ మేము ఏ కంట్రీకి వెళ్తామో ఆ పర్టికులర్ కంట్రీలోని కరెన్సీ చేంజ్ చేసుకుంటాము. సో కరెన్సీ ఎక్స్చేంజ్ మిషన్స్ అయితే ఉంటాయి. సో అక్కడ లోకల్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని మేము అక్కడ ఖర్చు పెడతా ఉంటాము. సో ఈ కంట్రీలో కొంచెం మనకి షాపింగ్ అయితే బాగానే ఉంది. లైక్ గ్రాసరీస్ అవి కొంచెం మరి అంత ఎక్స్పెన్సివ్గా అయితే లేవు. సో ఇక్కడ మనకి స్కాట్లాండ్ అయితే అందరికీ తెలిసిన విషయమే, ఫేమస్ వచ్చేసి ఇక్కడ స్కాచ్ అనమాట. సో ఇక్కడ బాగా కోల్డ్ కంట్రీ కాబట్టి ఇక్కడ వైన్స్ అండ్ స్కాచ్ విస్కీస్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు స్కాటిష్ పీపుల్. సో ఇంగ్లాండ్లో కూడా కొంత స్కాచ్ అండ్ ఇంగ్లీష్ విస్కీస్ అయితే బ్లెండ్ చేసి కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మామూలుగా అయితే షాపింగ్ అయితే చాలా ఈజీ, చూస్తున్నారు కదా. జస్ట్ మనం షాపింగ్ చేసుకొని సో మనమే సెల్ఫ్ బిల్లింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. సో జస్ట్ మా ఫ్రెండ్ అయితే చూస్తున్నారు కదా, కరెన్సీ అయితే ఇక్కడ స్కాటిష్ పౌండ్ తీసుకుంటారు, పౌండ్ స్టెర్లింగ్ ఆర్ఎల్స్ యూకే పౌండ్స్ కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. ఐర్లాండ్లో అయితే అక్కడ కరెన్సీని యాక్సెప్ట్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ది యూకే అయితే పౌండ్స్ అయితే యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. సో మేము ఎక్కువ పౌండ్సే క్యారీ చేస్తూ ఉంటాము. పౌండ్స్ అండ్ యూరోస్ క్యారీ చేస్తూ ఉంటాము. యూరోప్ అండ్ యూకే అరౌండ్ ఎక్కువగా మేము క్రూజింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఇవన్నీ కూడా మనకి బిల్లింగ్ మిషన్స్ చూస్తున్నారు కదా. సో ఎక్కువ క్రౌడ్ కూడా ఉండదు, మనకి ఈజీ వేలో అయితే బిల్లింగ్స్ ఇవన్నీ ఉంటాయి. హై టెక్నాలజీని వీళ్ళు ఫాలో అవుతారు, చూస్తున్నారు కదా. సో మా ఫ్రెండ్ అయితే బిల్లింగ్ చేస్తున్నాడు. మేము కొన్ని వాటర్ అండ్ కొన్ని గ్రోసరీస్ అయితే తీసుకున్నాం. స్కాన్ చేశాడు ఐటమ్స్ని. సో ఇక్కడ పౌండ్స్ అయితే పెడుతున్నాడు, మిషన్లో ఇన్సర్ట్ చేస్తున్నాడు, చూస్తున్నారు కదా. సో మిగతా అమౌంట్ కాయిన్స్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. మనకి బ్యాలెన్స్ ఎంత అమౌంట్ ఉందో అది రిటర్న్ వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. బిల్లింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. చాలా ఇన్స్టెంట్గా ఉంటుంది బిల్లింగ్ కూడా. సో బిల్ వచ్చేసింది. సో చాలా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా ఉంటాయి ఈ మిషన్స్. అంత ప్రాబ్లం ఉండదు, ఎర్రర్స్ కూడా ఉండవు. సో మేము లైట్గా కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాము, లైక్ షూస్ ఇవన్నీ అయితే మా ఫ్రెండ్ కొంటున్నాడు. సో ఎక్కువగా మేము గ్రాసరీస్ అంటే మనకి షిప్లో మాకు మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి, ఫుడ్ అంతా కూడా ఫ్రీయే. సో ఏం రిక్వైర్మెంట్ ఉన్నాయో అవి తీసుకుంటాము, లైక్ కాస్మెటిక్స్ అనేసి, లైక్ సమ్ స్నాక్స్. సో మనకి కంపేర్ టు ఇండియా అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి హిల్ పైన ఒక క్యాసల్ అయితే ఉంది. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. సో మీకు దాని దగ్గరికి వెళ్ళడం అయితే చాలా లాంగ్ వే, చూస్తాను మీకు చూపించడానికి. సో ఇది క్యాసల్. సో మాకు టైం అయితే చాలా తక్కువ ఉంది, 2-3 అవర్స్ కాబట్టి మేము ఆల్రెడీ వచ్చి ఒక 1 అవర్ అయింది. సో ఇంకా మాకు 1.5 అవర్ అయితే ఉంది. సో మీకు ఎంత వీలైనంత వరకు సిటీని అయితే చూపించి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇండియాలోనే ఎలా అమ్ముతారో అలాగే ఇక్కడ మిల్క్స్ ప్రమోషన్ పెట్టి అమ్ముతున్నారు 1+1 అని. సో ఇక్కడ ఒక అమ్మాయి వచ్చేసి జ్యూస్ అమ్ముతుంది, చూస్తున్నారు కదా. సో వీళ్ళంతా స్కాటిష్ పీపుల్. ఒక అమ్మాయి ఇక్కడ సాంగ్ పాడుతుంది. సో మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, సో యాజ్ ఇట్ ఈజ్గా. సో నాకైతే మూవీస్లో చూసినంత ఎగ్జైట్మెంట్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. సో నార్మల్గా అనిపిస్తుంది. సో ఇక్కడైతే ట్రామ్ ఉంది. సో మేము ఇప్పుడు ట్రామ్లో ట్రావెల్ చేసి మేము పోర్ట్ ఏరియాకి అయితే వెళ్తున్నాము, మీకు చూపిస్తాను. సో ఎలా టికెట్ తీసుకోవాలి అంటే అవన్నీ చూపించి మీకు ట్రామ్లో ట్రావెల్ చేసి చూపిస్తాను.
సో ఇక్కడ చూడగానే మీకు ఒకటి గుర్తుకొచ్చి ఉంటుంది, ఓల్డ్ డేస్లో విలేజెస్లో చూసేవారు కదా, సో ఆ థ్రెడ్ మీద నడిచేవారు. సో ఆ టైప్లోనే ఇక్కడ కూడా పర్ఫామ్ చేస్తున్నారు. ఒక ఓల్డ్ మ్యాన్ చూస్తున్నారు కదా, అంబ్రెల్లా పట్టుకొని ఆ రోప్ మీద నడుస్తున్నాడు. సో చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆ రోప్ మీదే గిటార్ కూడా ప్లే చేసి సాంగ్ కూడా పాడతాడు, చూపిస్తాను మీకు. సో ఇది స్కాట్లాండ్ ఈడెన్బర్గ్ మెయిన్ జంక్షన్ అనమాట, టౌన్ హాల్ ఏరియా. సో ఈ టౌన్ హాల్ ఏరియా దగ్గర క్రౌడ్ అంతా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ టౌన్ హాల్ ఫ్రంట్లోని ఓల్డ్ మ్యాన్ ఆయన పర్ఫామ్ చేస్తున్నాడు. చూసారు కదా, ఆయన వైలిన్ కూడా ప్లే చేశాడు ఆ రోప్ మీద నడుస్తూ. సో అందరూ ఎంజాయ్ చేశారు. సో రోప్ మీద నడుస్తూ క్లాత్స్ కూడా రిమూవ్ చేశాడు, అందరూ భయపడ్డారు ఆండ్రాయిడ్ కూడా తీసేస్తాడేమో అనేసి. టైటానిక్ సాంగ్ని ప్లే చేస్తున్నాడు ఫుల్గా. సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, స్కాటిష్ పీపుల్ అంతా. చాలా బాగుంది షో అయితే, మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈడెన్బర్గ్ క్యాసిల్ అనమాట, ఇది ఎంట్రన్స్. సో ఇలా మీరు నడుచుకుంటూ వెళ్తే పైకి వెళ్తే ఆ పైన క్యాసిల్ ఉంది, కోట ఉంది. సో చాలా బాగుంటుంది. సో ఇది ఓల్డెస్ట్ క్యాసిల్, ఇది కోట అనమాట. సో స్కాటిష్ కింగ్స్ ఉండేవారు. సో ఇప్పుడైతే మీకు లైవ్ బ్యాక్ పేపర్ మ్యూజిక్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ స్కాటీ క్యాసిల్ ప్లే చేస్తున్నాడు. సో ఇక్కడ ఒక ఆయన స్కాటిష్ ఆయన అయితే బ్యాక్ పేపర్ ప్లే చేస్తున్నాడు, ఆయన ట్రెడిషనల్ క్లాత్స్ అయితే వేసుకొని. సో చూస్తున్నారు కదా, బ్యాక్ పేపర్ ఎక్సలెంట్గా ప్లే చేస్తున్నాడు. సో ఇక్కడ స్కాట్లాండ్ ట్రెడిషన్ క్లాత్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు. మేము రిటర్న్ అయితే అవ్వబోతున్నాం మా షిప్కి. సో ఇది ట్రామ్ స్టేషను. సో ఇక్కడైతే మేము ట్రామ్ టికెట్ అయితే తీసుకొని బయలుదేరిపోతున్నాం. ఇది ట్రామ్ టికెట్ మిషను. సో ఇక్కడైతే క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు ఆ మిషన్లో, అండ్ కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తుంది మిషన్. సో మేము చెప్పాను కదా, మాకు ఇంటర్నేషనల్ కార్డ్ అయితే ఉంటుంది. సో దాన్ని స్వైప్ చేసి మేము టికెట్ అయితే బై చేయబోతున్నాం. సో ఇక్కడ నుంచి అయితే మాకు పోర్ట్ స్టేషన్కి అయితే మేము టికెట్ తీసుకుంటాం.
సో మేము ట్రామ్ టిక్స్ అయితే తీసుకున్నాము, చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మేము ట్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ట్రామ్ టికెట్ 2 పౌండ్స్ అయితే తీసుకున్నారు. నేనైతే క్యాష్ పే చేశాను. సో ఇది వచ్చేసి ప్రిన్సెస్ స్ట్రీట్ స్టేషను. ఇక్కడ నుంచి అయితే మేము పోర్ట్ స్టేషన్కి వెళ్తున్నాము. మేమైతే ట్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఇది ఈడెన్బర్గ్ క్యాపిటల్, స్కాట్లాండ్ క్యాపిటల్ కాబట్టి సో ఇక్కడైతే కొంచెం క్రౌడీగానే అనిపిస్తుంది ఈ ఏరియా. సో చెప్పాను కదా, ఇది ప్రిన్సెస్ స్ట్రీట్ అంటారు. సో బ్యాక్ సైడ్ అయితే క్యాసిల్ ఉంది. సో మేము టికెట్ తీసుకొని రెడీగా అయితే ఉన్నాం. ట్రామ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో ట్రామ్ అయితే వచ్చేసింది. సో ఇట్స్ గోనా బి వండర్ఫుల్ రైడ్. మేమైతే ఎంజాయ్ చేయబోతున్నాం. ట్రామ్ చూస్తున్నారు కదా, ఎక్సలెంట్గా ఉంది లోపలైతే. సో సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి, అంత రష్గా అయితే లేదు. సో మీకైతే సిటీ చూపించుకుంటూ వెళ్తాను. సో మాకు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంది. సో మాకు టైం అయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే ఉంది. సో హాఫ్ అన్ అవర్ వెళ్ళడానికి, ఒక హాఫ్ అన్ అవర్ మాకు షిప్కి రీచ్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. సో ఇక్కడ ఎదురుగా అయితే ఒక అబ్బాయి కూర్చున్నాడు. తను నార్త్ ఇండియన్ అనుకున్నాను, అన్ఫార్చునేట్లీ తెలుగు అబ్బాయి. సో తను రోబోటిక్స్ అయితే చదువుతున్నాడు. సో తనతో మాట్లాడాను. సో చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నాడు. దగ్గర ఒక 30 lakhs అయితే ఖర్చు అవుతుంది అంటున్నాడు. సో ఇవన్నీ మాట్లాడాను నేను. అంత ఖర్చు పెట్టి ఇక్కడ చదువుతున్నారంటే గ్రేట్ అని చెప్పాలి. సో మోస్ట్ ప్రాబ్లీ అందరూ కూడా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా అందులో కలిసి వస్తూ ఉంటాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్లో చదువుతూ ఉంటారో సో వాళ్ళకు అదొకటి బెనిఫిట్ ఉంటుంది. ఫ్రెండ్స్, తెలుగు అయినా కడప నుంచి. సో అబ్బాయి అయితే కడప నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాడు. ఇక్కడ మంచి ఆపర్చునిటీ దొరికిందంటే ఇంటర్న్షిప్ చేసుకొని పర్మనెంట్ జాబు పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ తెలుగు తమ్ముడికి అయితే ఆల్ ద బెస్ట్ చెప్దాము, సక్సెస్ఫుల్ కెరియర్ పొందాలనేసి. మనం ఇండియాలో ఉన్నప్పుడైతే అనుకుంటాము ఇక్కడ అబ్రాడ్లో చాలా బాగుంటుంది అనేసి. సో ఎక్కడ ఉండవలసిన ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. సో తను చదువుకుంటున్నాడు రోబోటిక్స్. సో ఎక్స్పెన్సెస్ అయితే చాలా ఎక్కువ. సో అవన్నీ చెప్తా ఉన్నాడు. సో మేము ట్రామ్లో ట్రావెలింగ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాము, చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్కాట్లాండ్ ట్యాక్సీ. సో ఇంచుమించు ఇంగ్లాండ్ ట్యాక్సీ లాగే ఉంటాయి ఇవి కూడా. ట్రామ్ నుంచి అయితే సిటీ ఎక్సలెంట్గా కనిపిస్తుంది, చూడొచ్చు. మేమైతే ఈడెన్బర్గ్, స్కాట్లాండ్ క్యాపిటల్ మొత్తం చూపిస్తున్నాను మీకు ట్రామ్ నుంచి. సో మెయిన్ సిటీ నుంచి అయితే మేము ఎండింగ్ వరకు అయితే వెళ్తున్నాను. మా పోర్ట్ అయితే ఎండింగ్లో ఉంది. రైట్, ఆల్మోస్ట్ అయితే మేము రీచ్ అవుతున్నాము, దగ్గరికి వచ్చేసాము. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా ట్రామ్ ట్రావెలింగ్. సో ప్రిన్సెస్ స్ట్రీట్ నుంచి పోర్ట్ ఏరియా వరకు. సో ఆల్మోస్ట్ మేము మా స్టేషన్కి అయితే వచ్చేసాము, చూడొచ్చు. సో లాస్ట్ స్టేషన్ కాబట్టి ఎంటీ కూడా అయిపోయింది ట్రాము. మేము ఇక్కడైతే దిగబోతున్నాం. మీకు లాస్ట్ టైం చూపించాను కదా మా పోర్ట్ ఏరియా అంతా కూడాను. సో ఇదే లాస్ట్ స్టేషను. సో ఇట్స్ టైమ్ టు గెట్ డౌన్. మేమైతే దిగుతున్నాము ట్రాము. సో ఇక్కడ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్లో మా షిప్ డాక్ చేసి ఉన్న ఏరియాకి అయితే వెళ్తున్నాము. సో జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో సూపర్గా అయితే ఉంది ట్రామ్ రైడు. మాకు చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మీకు కూడా చూపించాను కదా, నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత సపోర్టివ్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను హెచ్ఎం షాపింగ్ మాల్ అయితే మీకు చూపించబోతున్నాను. సో యాక్చువల్ అయితే నాకు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది నాకు షిప్కి అయితే రీచ్ అవ్వాలి. ఎందుకంటే సో ఈవినింగ్ రెస్టారెంట్ ఆపరేషన్స్కి నేను రీచ్ అవ్వాలి కాబట్టి సో హ్యావ్ టు బి రష్. సో ఇక్కడ లైట్గా మీకు షాపింగ్ మాల్లో చూపిస్తానని చెప్పాను కదా, సో చూడొచ్చు. సో
సో ఇక్కడ టాయ్ కార్ ఉంది కదా, ఇది చూడగానే నాకు మిస్టర్ బీన్లో నాకు బాబుని పెట్టి ఆడిస్తాడు కదా, అది గుర్తుకొచ్చింది. చాలా క్యూట్గా ఉంటుంది అది. సో యూకేలో ఫెసిలిటీస్కి మాత్రం ఎక్కడ తగ్గేదే లేదు. పిల్లలకి ఆడుకోవడానికి కానీ అన్నిటికీ అక్కడ అరేంజ్మెంట్స్ అయితే ఉంటాయి షాపింగ్ మాల్లో, చూశారు కదా. సో నేనైతే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా నేను కొన్ని సిరీస్ వైజ్గా ఈ స్కాట్లాండ్ని చూపించడం జరుగుతుంది. సో ఇది ఈరోజు ఎడిన్బర్గ్, స్కాట్లాండ్ క్యాపిటల్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.